విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. వేములవాడలో పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని పలు పాఠశాలకు చెందిన బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొందరు డ్రైవర్లు డ్రెస్ కోడ్ పాటించకపోవడం, నిబంధనల ప్రకారం అవసరమైన స్టిక్కర్లు, టూల్ కిట్లు లేకపోవడం గుర్తించి నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే బస్సుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పాఠశాల బస్సుల వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫైర్ ఎగ్జిబిటింగ్ షట్టర్లు, అత్యవసర ద్వారాలు తదితర భద్రతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. వాహనాలను నిర్ణీత వేగ పరిమితిలోనే నడపాలని, అతివేగానికి పాల్పడవద్దని డ్రైవర్లకు సూచించారు. విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ప్రతి డ్రైవర్ యాజమాన్య బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ గుడ్ మార్నింగ్. స్కూల్ స్టార్ట్ అయ్యే నేపథ్యంలో ఈ స్కూల్ బసెస్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా బస్సు యొక్క ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ డోర్, డ్రైవర్ లైసెన్స్, ట్యాక్స్, డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఎందుకంటే పిల్లల సేఫ్టీ మాకు ఫస్ట్ ప్రియారిటీ. డ్రైవర్ గారు కూడా మేము పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళాలి, లేట్ అయినా పర్లేదు, బట్ డాక్యుమెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ మెయింటైన్ చేస్తూ దీంతోపాటు పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లాలని ఒక హెచ్చరిస్తున్నాము. పిల్లల్ని కూడా అధిక లోటుతో తీసుకెళ్తే ఖచ్చితంగా కేసెస్ బుక్ చేద్దామని హెచ్చరిస్తున్నాం మేము. సో ఇది ఒక దృష్టిలో పెట్టుకొని బస్సులో సరిపడా పిల్లలు మాత్రం తీసుకెళ్ళాలి, మాత్రం తీసుకెళ్ళాలి. ఎక్కువ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి గమనించాలి, స్కూల్ యాజమాన్యం గమనించాలి, డ్రైవర్లు గమనించాలి. ఎక్కువ మంది పిల్లలు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కేసెస్ బుక్ చేసుకోమని తెలుస్తున్నాము.